ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. పెద్ద ఆసుపత్రి డాక్టర్లు 36 గంటల పాటు శ్రమించి ప్రభుత్వ వైద్యుల సత్తాను వరల్డ్ డాక్టర్స్ డే రోజే ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకేసారి ఒకే వ్యక్తికి 5 అవయవాల మార్పిడి సర్జరీని దిగ్విజయంగా పూర్తి చేశారు. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ ఘనత సాధించింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ ఆయన బృందంతో ఈటీవీ ముఖాముఖి. పేదల పెద్దాసుపత్రి ఉస్మానియా దేశంలో మరెక్కడా చేయనటువంటి అనేక రకాల శస్త్రచికిత్స చేసి ఇటీవల కాలంలో తామేంటో నిరూపించిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజు నిజంగా ఒక రికార్డ్ సృష్టించారు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ వైద్యులు. ఒకేసారి ఒకే వ్యక్తికి 5 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇంతకీ ఏంటి ఆ ఆర్గాన్స్, ఆ సర్జరీ ఎలా ముగిసింది, పేషెంట్ ఎలా ఉన్నారు, ఈ వివరాలు తెలిపింది ప్రస్తుతం మనతో ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ మధుసూదన్ గారు. ఆయన తెలుసుకుందాం. అని మీరు ఈరోజు చేసిన దాంట్లో చిన్న పేగు, పెద్ద పేగు కూడా, వీటికి అసలు ఏం మ్యాచ్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు? ఈ పేషెంట్ ఏంటంటే సిరిసిల్లా నుంచి ఒక 30 years ఇంజనీరింగ్ అతను, రేర్ జెనెటిక్ ప్రాబ్లం, మల్టీ ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ కొలై విత్ కొలాన్ క్యాన్సర్ కూడా ఉండే అనమాట. ఇంకా ఆయనకి ఏం తిన్నా వెయిట్ లాస్ అవుతా ఉన్నారు. ప్రీ క్యాన్సరస్ గడ్డలు ఉన్నాయి, కంతులు ఉన్నాయి, పాలిప్స్. చిన్న పేగు బ్లడ్ వెజల్స్లో కూడా పెద్ద ట్యూమర్ ఉందన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎంటైర్ జీర్ణ వ్యవస్థని రీరైట్ చేయాలి. ఇది మాత్రము ఓన్లీ US, బ్రెజిల్ వాళ్ళే చేస్తున్నారు ఇప్పటి వరకు డాక్యుమెంటెడ్ మెడికల్ లిటరేచర్లో. 2 days క్రితం ఉస్మానియాలో ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ ఉండే, మన RICలో అడ్మిట్ అయింది. ఆ పేషెంట్ ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేసి ఆర్గన్ డొనేషన్కి విల్లింగ్ చేయించాము. స్టమక్, డియోడినము, ప్యాంక్రియాస్, స్మాల్ బౌల్, లార్జ్ ఇంటెస్టైన్ అన్ని ఆర్గన్స్ తీసి ఒకే పేషెంట్ పెట్టామని. 5 ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకే పేషెంట్ కానీ రియల్లీ ఛాలెంజింగ్. సో అందుకని ర్యాపిడ్గా చేయాలి. సో సైమల్టేనియస్గా డోనర్, రిసిపియంట్ పక్క టేబుల్ పెట్టి చేశాము. వాళ్ళ బాడీ వేరుగా ఉంటుంది, వీళ్ళ బాడీ వేరుగా ఉంటుంది, అది ఎట్లా వర్క్ అవుతుంది మరి? కరెక్ట్ క్వశ్చన్. ఈ చిన్న పేగుకి, ప్యాంక్రియాస్కి వీటికి చేయాలంటే మాత్రం కంపల్సరీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఒకటే కాదు, లింఫోసైట్ క్రాస్ మ్యాచింగ్ అని చేస్తామన్నమాట. ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఎందుకు సక్సెస్ కాలేదు అంటే ఇమ్యూనోసప్రెషన్ చాలా ఎక్కువ అవసరం. అంటే 4 ఇమ్యూనోసప్రెషన్ ఇస్తామన్నమాట. కష్టంగా అనిపిస్తుంది ఈరోజు వరల్డ్ డాక్టర్స్ డే. ఇలాంటి రోజున ఇంతమంది డాక్టర్స్ కలిసికట్టుగా ఒక ప్రాణం కాపాడడానికి వాళ్ళు పడిన కష్టంగా అనిపిస్తుంది. వీఆర్ ట్రయింగ్, డెఫినెట్లీ వీల్ గెట్ ఏ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అని. వరల్డ్ లివర్ ట్రాన్స్ప్లాంట్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఉస్మానియా హాస్పిటల్ అనేది టీచింగ్ ఇన్స్టిట్యూట్. సో దీంట్లో 2 ఉంటాయి. ఒకటేమో పేషెంట్ కేర్, ఇమీడియట్ బెనిఫిట్. సెకండ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ తయారు చేయడం ఆర్ రీసెర్చ్ పబ్లికేషన్ చేయడం. సో మేము చేసిన అన్ని ట్రాన్స్ప్లాంట్స్ని మేము వీడియో రికార్డ్ చేస్తాము, దాని డేటా ప్రొడ్యూస్ చేస్తాము, కరెక్ట్ ఎడిట్ చేసి మేము ప్రతిసారి నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తాము. మీరందరూ కూడా ఈ సర్జరీలో 36 hours పాటు కష్టపడ్డారు. ఫస్ట్ టైం ఇన్ని గంటల పాటు ఒక సర్జరీ మీద ఉండవు. అండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పింది? ఇన్ ఫ్యూచర్ మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మేము జాయిన్ అయినప్పటి నుంచి ఒక 25 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయి ఉంటాయి. అసలు ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా ఇలా గవర్నమెంట్లో నెక్స్ట్ ఏదైనా చెయ్యాలి, మనం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకుంటే చేయగలుగుతాము అన్న ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. ఏ కాంప్లికేషన్ వస్తే ఎలా ట్రీట్ చేయాలని అన్నిటికీ రెడీ అయ్యి దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కరెక్ట్గా సమకూర్చుకొని అప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడే మేము స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరికీ కూడా శుభాకాంక్షలు. ఫస్ట్ వరల్డ్ డాక్టర్స్ డే తరపున శుభాకాంక్షలు. ఈ రోజున ఇంత మంచి సర్జరీ కంప్లీట్ చేసి ఒక లైఫ్ కాపాడినందుకు మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సర్జరీకి 36 గంటలు పట్టినా దానికంటే ముందు కూడా చాలా ప్రిపరేషన్ టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ కంప్లీట్ చేయగలిగామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.